హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే శివరాత్రికి జాతరకైతే వెళ్ళామన్నమాట. 4వ రోజు వెళ్ళాము. అయినా కానీ ఫుల్ రష్ అయితే ఉన్నారు. మేము వెళ్ళాలి వద్దన్నట్టుగా నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము. పాపనైతే ఇంట్లోనే ఉంచామన్నమాట. ఎందుకులే నైట్ పూట చికాకు చేసుకుంటుందని. ఈ ఇయర్ వచ్చేసి ఇది కొత్త మోడల్ అన్నమాట. కొత్తగా తీసుకొచ్చారు. బాగుందని చెప్పేసి దాని దగ్గరికి కొద్దిసేపు ఉన్నాము స్టార్ట్ అయ్యే వరకు. చాలా అంటే చాలా బాగుంది. ఇయర్ కూడా చాలా వచ్చాయి ఐటమ్స్ కూడా. వీడియో తీద్దాం అనుకున్నాను, కొంతవరకు అయితే వీడియో తీసాను. సైడ్స్ వచ్చేసి సాంగ్స్ పెడుతున్నారు, దానివల్ల నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేకపోయాను అనమాట. ఇది వచ్చేసి ఇలా తిరుగుతుంది. మదిర అనమాట. ఈ జాతర వచ్చేసి మదిరలో జరిగింది. చాలా బాగుంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. జాతర వచ్చేసి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు సంబంధించినవి బొమ్మలు కూడా బాగున్నాయి. నెక్స్ట్ ఇయర్ అయితే పాప పెద్దదైతే కదా, అప్పుడు మనం కూడా మన పాపను తీసుకొని రావచ్చు అని మేమిద్దరం మాట్లాడుకుంటూ అన్నీ చూపించాము. జైంట్ వీల్ కూడా చాలా పెద్దగా ఉంది. చాలా బాగుంది. ఈ సంవత్సరం తిరణాలైతే 4వ రోజు అయినా కానీ చాలామంది జనం అయితే ఉన్నారు. ఇక్కడ చిన్నపిల్లల కార్లో కొద్దిసేపు వీడియో అయితే తీసుకున్నాము. మీ ఊర్లో ఏ జాతరలు జరుగుతాయో చెప్పండి. మాకు వచ్చేసి జాతర ఫేమస్ అన్నమాట. చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ అయితే ఇక్కడికి వస్తారు. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. 5 రోజులు అన్నమాట. 5 రోజులు జరుగుతుంది, బాగా జరుగుతుంది. ఇంకా మేము వచ్చేసి ఇవన్నీ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మళ్ళీ మేము రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. అదే చూడండి, వాళ్ళకైతే ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ మనకి వస్తుంది ఈ వీడియో. రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు అని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. జైంట్ వీల్ బాగా తిరుగుతుంది, కానీ నేనైతే ఏమీ ఎక్కలేదులేండి. నాకు చాలా భయం ఎక్కాలంటే కూడా. ఎవరన్నా తోడుంటే ఎక్కుతా కానీ, అది హంస అయితే ఎక్కుతాను కానీ జైంట్ వీల్ అయితే అస్సలు ఎక్కలేదు. ఇక్కడ చూడండి, నేను ఎక్కువ అయితే చిన్నపిల్లల వీడియోనే ఎక్కువ తీసుకున్నా. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మా పాపకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి చూసిన అనమాట. ఇంకొంతసేపు చూసేసి ఇక పాపకు సంబంధించిన బొమ్మలు అయితే తీసుకొని ఇంకా మేము ఇంటికైతే వచ్చామన్నమాట. చిన్నపిల్లలకు సంబంధించిన ట్రైన్లు కానీ జైంట్ వీల్స్ కానీ చిన్నపిల్లలకి బాగా పెట్టారు. అట్లా పైకి ఎక్కి జారేది కానీ పెట్టారు. పెద్దవాళ్ళకి వచ్చేసి బ్రేక్ డ్యాన్సు, హంస, అది కొత్తది ఒకటి చూపించాను కదా, అదొకటి, పెద్ద ట్రైన్ది ఒకటి, ఇవి పెట్టారనమాట జైంట్ వీల్. చాలా అంటే చాలా బాగా జరిగింది. తర్వాత మేము ఇంటికి వచ్చినాక ఇంకా ఏవి తీసుకొచ్చాను అనేది కూడా నేను చెప్తున్నాను. కానీ పక్కన మాది రోడ్డు వెంట కాబట్టి ఇల్లు పక్కన వెళ్ళే బండి సౌండ్స్, వాళ్ళు ట్రాక్టర్ సౌండ్స్ కానీ తీసుకొని వెళ్ళేటప్పుడు సౌండ్స్ పెడుతున్నారు, సాంగ్స్. దానివల్ల నేను వాల్యూమ్ అయితే తగ్గించాల్సి వచ్చింది. పాపకు వచ్చేసి ఆ గుర్రబొమ్మ కూడా తీసుకొచ్చాము, అట్లా గజ్జలు ఊపేదో కూడా తీసుకొచ్చాము. అది లైటింగ్ అయితే వెలుగుతుంది, బాగుంది, పాప మంచిగా ఆడుకుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చాము. ఇప్పుడు 7 మంత్సే కదా, ఎక్కువ ఏం ఆడుకోదని మామూలుగా కొన్ని తీసుకొచ్చాము. అదే కొంచెం పెద్దవాళ్ళు అయితే ఆట వస్తువులు తెచ్చుకుంటే బాగుంటుంది. బాతుబొమ్మ ఒకటి తీసుకున్నాము, అది సౌండ్ వచ్చేది మంచిగా, అది కూడా వినిపిద్దాం అనుకున్నాను. కాకపోతే సైడ్ సౌండ్స్ వల్ల వినిపించలేకపోయాను. ఇవేగా వీటిదేముంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే నేను పంచుకోవాలనుకున్నాను ప్రతి ఒక్కరికి, అందుకని నేను వీడియో తీస్తున్నాను. పాపకు వచ్చేసి అది కేక్ చేయడం ఒకటి, ఊదేది, బాల్స్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇవి మా తిరునాళ్ళ షాపింగ్స్. మీరేమైనా వెళ్తే కనుక మీరేం తీసుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి. నాకైతే పాపకైతే ఇది తీసుకొచ్చుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ ఎవరైనా మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పల్లెటూరు వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.